బుడ్డోడు ఇల్లు ఇక్కడే అని చెప్పాడే. సారీ చెప్దామని చెప్పకుండా వచ్చేసాం. మా అమ్మ ఒక మాట చెప్పింది, నిన్ను పెళ్లి చేసుకునేవాడు నీకెంత డబ్బులు ఇస్తున్నాడు అనేది చూడొద్దు, నీకెంత టైం ఇస్తున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు అనేది చూడు అని. అమ్మని బాగా చూసుకునేవాడి కన్నా మంచివాడు ఇంకెవరుంటారే? ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావే? మీరు నన్ను ప్రేమించారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మిమ్మల్ని ఇష్టపడ్డాను. ఈ రోజు మా క్యాంప్ అయిపోయి నేను వెళ్ళిపోతున్నాను. 2 రోజుల్లో మా అమ్మతో మాట్లాడి మళ్ళీ నేను తిరిగి వస్తాను. మన ప్రేమ గురించి వినటానికి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారా? రే, నువ్వు ఎన్ని రోజులు వచ్చి చూసినా ఆ బస్సులు మారతాయే తప్ప ఆ అమ్మాయి రాదురా. అయినా 7 రోజుల పరిచయానికి 7 ఏళ్ళుగా ఎదురు చూడడం. కావాల్సిన వాళ్ళ కోసం ఎదురు చూడడంలో కూడా ఉండేది ప్రేమేరా. జరియా నా కోసం వస్తానని చెప్పింది, వచ్చింది. ఎలా చెప్పాలో తెలియట్లేదు. మేమందరం ఆ రోజు క్యాంప్ అయిపోయిన తర్వాత బస్సులో వెళ్ళిపోయాం. జరియా వాళ్ళు వెళ్లే బస్కి యాక్సిడెంట్ అయ్యి జరియా చనిపోయింది. ఈ విషయం తెలియక వాడు అమ్మాయి కోసం 7 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడమ్మా. ఈ విషయం తొందరగా వాడికి చెప్పాలి. రాజు, రాజు, జరియా చనిపోయిందట్రా. రాజు, 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 రాజు.